వాళ్ళిద్దరూ ఒకే తల్లి గర్భంలో పుట్టిన తోబుట్టులు. చిన్ననాటి నుంచి అన్యోన్యంగా పెరిగిన అక్కా తమ్ముళ్ళు. బాల్యపు అనుభవాలు, పాఠశాల తీపి గుర్తులు, కుటుంబంలో మంచి చెడులు, కష్ట సుఖాలు కలిసి పంచుకున్న అక్కా తమ్ముళ్ళు. ఆ ఇద్దరు తల్లిదండ్రులకు గారాల పిల్లలు. ఒకరిపై ఒకరికి ఎనలేని ప్రేమ. పెరిగి పెద్దవారై ఎవరికి వారు తమ కుటుంబాల్లో స్థిరపడ్డారు. అనుకుని విధిరాత ఆపద తెచ్చిపెట్టిందే. తన తోబుట్టువు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. అంతే. ఆ అక్క హృదయం తట్టుకోలేకపోయింది. తన ప్రేమానురాగాల తమ్ముడితో తాను గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గడుపుతున్నారు. అయితే అంతలోనే ఆ కుటుంబంలో ఓ శుభకార్యం. కానీ ఆ కార్యంలో తమ్ముడు లేని లోటును తీర్చాలనుకున్న అక్క అందరికీ గుర్తుండిపోయే పని చేసింది. ఆమె చేసిన పనికి తల్లిదండ్రుల కళ్ళల్లో నీళ్లొచ్చాయి. ఇంతకీ ఆమె ఏం చేసింది? ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి గరకపాలెంకి చెందిన పెంటకోట కిరణ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసేవాడు. 2020లో అనుకోకుండా విద్యుత్ షాక్ కి గురై చనిపోయాడు. దాంతో కుటుంబ సభ్యులు ఎంతో బాధపడ్డారు. చిన్నప్పటి నుంచి కిరణ్ అంటే ఆయన అక్క మాధవికి ఎంతో ప్రాణం. ఇక మేనమామతో పిల్లలకు ఎంతో అనుబంధం ఉండేదే. ఈ క్రమంలోనే కిరణ్ అక్క మాధవి కూతురు లావణ్య పుష్పవతి అయింది. ఈ క్రమంలో మేనమామలేని లోటు లేకుండా చేయాలని ప్లాన్ చేశారు. లాస్య పుష్పవతి వేడుకలు అనకాపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో కిరణ్ సోదరి మాధవి చేసిన పనికి అందరూ హ్యాట్సప్ చెప్తున్నారు. అనకాపల్లిలో జరిగిన వేడుకకు మాధవి తల్లిదండ్రులు పుట్టింటి నుంచి లాంఛనాలు తీసుకొచ్చారు. ఆ సమయంలో మాధవి తన తల్లిదండ్రులకు ఒక సర్ప్రైజ్ ఇచ్చేదే. తన కూతురికి మేనమామ లేని లోటు లేకుండా చేశానని తమ్ముడి విగ్రహాన్ని తల్లిదండ్రులకు చూపించింది. దాంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పుట్టింటి నుంచి తెచ్చిన లాంఛనాలు మేనమామ చేతుల మీదుగా లాస్యకందించారు. తన తమ్ముడిపై ఉన్న ప్రేమను ఇంత గొప్పగా చాటుకున్నందుకు బంధువులు, స్థానికులు మాధవిపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.